జనరల్ మోటార్ తన ఫ్యాక్టరీలో జీరో ప్లాంట్ తో చేపట్టిన తాజా మార్పులు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. అమెరికాలోని డెట్రాయిట్ లో ఉన్న జనరల్ మోటార్స్ ఫ్యాక్టరీ జీరో ప్లాంట్ కంపెనీ 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించి ఆ తర్వాత కొంతకాలానికి అసెంబ్లీ లైన్ లో కొత్తగా 50 రోబోట్లను ఏర్పాటు చేసింది. ఈ రోబోలను ఫ్యానుక్ కంపెనీ తయారు చేసింది. రోబోలను ఉద్యోగం ప్రత్యామ్నాయంగా చూడకూడదని, అవి కేవలం కార్మికులకు సహాయంగా మాత్రమే తీసుకున్నామని జీఎం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రోబోట్లు మానవ కార్మికులతో కలిసి పనిచేస్తాయని, ఇవి కష్టమైన లేదా ప్రమాదకరమైన పనులు సులభతరం చేస్తాయని, తద్వారా కార్యాలయాల్లో భద్రత పెరుగుతుందని కంపెనీ వాదిస్తోంది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల్లో ఆపరేషన్లను సరళం చేయడం, ఖర్చును తగ్గించుకుంటూ కంపెనీని పోటీలో ఉంచడానికి ఈ ఆటోమేషన్ అవసరమని జీఎం కంపెనీ చెప్తుంది. యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 1000 మంది కార్మికులను తొలగించి తర్వాత రోబోలను తీసుకోవడంపై యూనియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా మనుషులను తీసేసి యంత్రాలను తెస్తున్నారు, ఇది కార్మిక భవిష్యత్తుపై ముప్పు అని యుఏడబ్ల్యూ లోకల్ ప్రెసిడెంట్ జేమ్స్ కాటన్ వ్యాఖ్యానించారు. రోబోలు మనుషులు పక్కనే పనిచేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆటోమేషన్ విధానంపై యూనియన్ ఇప్పటికే ఫిర్యాదులను నమోదు చేసింది. అధ్యక్షుడు దీనిపై మానవత్వం కోసం చేస్తున్న పోరాటంగా అభివర్ణించారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జనరల్ మోటార్స్ ఇప్పటికే పలుమార్లు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడం, ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలను చేపట్టింది. కేవలం జీఎం మాత్రమే కాకుండా టయోటా వంటి ఇతర దిగ్గజ కంపెనీలు కూడా తన ప్లాంట్లలో హ్యూమనాయిడ్ రోబోలను ప్రవేశపెడుతున్నాయి. 2028 నాటికి జరిగే కార్మిక ఒప్పంద చర్చల్లో ఈ ఆటోమేషన్ అంశం కీలకంగా మారబోతుంది. ప్రస్తుతానికి ఈ ఉద్యోగుల కోత తాత్కాలికమేనని కంపెనీ చెప్తున్నప్పటికీ, ఆ ఉద్యోగులు తిరిగి ఎప్పుడు విధుల్లో చేరతారనే దానిపై ఎటువంటి స్పష్టమైన హామీ లేదు.